గవర్నమెంట్ వర్షన్ ఎలా ఉంది అని తెలియజేయడానికి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, అటాక్ ఒకటే కాదు, ఇంకా 2 కేసులు కూడా వంశీ పైన నమోదు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు గవర్నమెంట్ వర్షన్ ఏంటి? గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది. ఇందులో కక్షపూరితమైన వాతావరణం కానీ అట్లాంటి పరిస్థితి లేదు. ఒకవేళ అట్లాంటి అవకాశం ఉండుంటే ప్రభుత్వం వచ్చిన 2వ రోజే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళం. ఎందుకంటే వంశీ చేసిన మాటలను కానీ, వంశీ చేసిన వ్యాఖ్యలను కానీ ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేసుకుంటున్నాయి. ఒకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి పైన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం పీకుతాడు, లేకపోతే లోకేష్కి అరెస్ట్ చేసే సీన్ ఉందా, లోకేష్కి అంత సీన్ ఉందన్న మాటలు కావచ్చు, లేకపోతే బాలకృష్ణ గడ్డం మీసం చూసి భయపడాలా అన్నట్టుగా చేసిన వ్యాఖ్యలు కానీ, ఇట్లాంటి అనేక వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి. కానీ అట్లా కేవలం కక్షపూరితంగా చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్ళం. కానీ న్యాయ ప్రక్రియ ప్రకారమే ముందుకెళ్తున్నాం. అందుకనే ఆయనకి వెసులుబాటు లభించింది. ఆయన అరెస్ట్ కాకుండా కూడా కొన్ని ముందస్తుగా బెయిల్ తెచ్చుకోగలిగాడు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కాకపోతే ముందస్తుగా కొంత ప్రొటెక్షన్ ని పొందగలిగాడు. కానీ ఇప్పుడు ఆయన చేసిన నేరం చాలా తీవ్రమైన నేరం. సాక్షిని బెదిరించి ఆయన చేత కంప్లైంట్ని వెనక్కి తీయించాడు. సాధారణంగా రూలింగ్ పార్టీకి సంబంధించిన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు ఒక చిన్న స్థాయి ఉద్యోగి, ఆ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగి ఆ ఫిర్యాదుని వెనక్కి తీసుకున్నాడంటే సాధారణంగా అది అసాధ్యమైన విషయం, అంత సాధారణమైన విషయం ఏమి కాదు. సో దీని ద్వారానే, ఎందుకంటే ఒకవైపు దాడి జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి, విజువల్స్ ఉన్నాయి, అనేక మంది ప్రత్యక్ష సాక్షుల మధ్య పార్టీ ఆఫీస్ కార్యాలయం మీద దాడి జరిగింది. అలాంటి సందర్భంలో ఆ దాడికి సంబంధించిన ఫిర్యాదుని వెనక్కి తీసుకుంటే చూస్తూ ఊరుకునే అవకాశం ఉండదు కదా. ఆ కోణంలోనే విచారణ చేసిన సందర్భంలో స్వయంగా వంశీ సాక్షి మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. సాక్షి కుటుంబాన్ని వాళ్ళకి ప్రాణభయం కల్పించారు. వాళ్ళ పూర్తి స్థాయిలో వాళ్ళని చంపేస్తామని బెదిరించబట్టే ఈ స్థాయిలో ఆయన వెనక్కి తీసుకున్నాడు ఫిర్యాదుని అని టీడీపీ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందుకనే కేవలం నేరాన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడ రాజకీయ ముసుగులో నేరాలు చేసే ఇట్లాంటి వాళ్ళని రాజకీయ పార్టీల నేతలుగా చూడలేం, వీళ్ళని నేరస్తులుగానే చూడాలని ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. మరొకసారి అదే విషయాన్ని ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఇక్కడ జరిగింది నేరం, చాలా తీవ్రమైన నేరం. సో ఈ నేరాన్ని ఎట్లాంటి చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలానే చర్యలు తీసుకుంటుంది. ఇందులో ఎలాంటి నేరస్తుల పట్ల కావచ్చు, లేకపోతే తప్పు చేసే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పే ప్రయత్నం మరొకసారి ఈ పార్టీ చేస్తుంది. వంశీనే నేరుగా వచ్చి ఈ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి, ఇంతకంటే ఇంకా ఇంత పక్కా ఆధారాలు సేకరించి ఉన్నాయి కాబట్టి, అన్ని సాంకేతికంగా కావచ్చు, అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వంశీ పట్ల చాలా తీవ్రంగా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పి ప్రభుత్వం చెప్పే ప్రయత్నం అయితే గట్టిగా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. మొత్తం మీద ఒక్కొక్కరు అంటే వైసీపీ నేతలు ఈ అరెస్ట్ అక్రమం అంటున్నారు, మరోవైపు గవర్నమెంట్ మాత్రము తన పని తాను చేసుకుపోతుంది, ఇది కక్ష సాధింపు చర్య కాదు అంటున్నారు. ప్రజెంట్ అయితే కృష్ణలంక పిఎస్లో ఉన్నారు వంశీ. అక్కడ రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ అవుతుంది, తర్వాత హాస్పిటల్కి వెళ్తారు, హాస్పిటల్లో చెకింగ్ ఉంటుంది, తర్వాత ప్రొసీడింగ్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇప్పుడు